సో ఇప్పుడు మా నవీన పద్యాలు పేపర్ చూడరానే మీరు? మా పద్యాలు పేపరు చూడాలి మీరు. నవీను చాలా ఇబ్బంది పడుతుంది పోరడు. జర మీరు క్షమించాలి, జరసేపు తప్పుగా చేసుకోవద్దు. వచ్చిందా పద్యాలు పేపరు వచ్చింది చూడరు. ఇక చింతపండు నవీన్ పద్యాలు ఎడిటరు శనార్థి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాటిందంట. మరి శనివారం పేపరు అంటే ఇది కరపత్రమయ్యా, ముడి తీసుకునేదానికి మనకి వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇది రెండు పక్కలనే ఉంటుంది, అయితే ముందర పక్క అయితే వెనక పక్క. అది ఇవ్వాలి కరపత్రం ఒకటే ఉంటుంది, సింగిల్ పేపర్ ఉంటుంది, వెనక ముందర ఉంటుంది కరపత్రం. అంటే ఇది కూడా అంతే, 2 పేజీల కరపత్రం. ఇప్పుడు మా పటేల్ దాంట్లో బీసీల సామాజిక న్యాయం ఎంత ఉంది, బీసీల వార్త ఎంత ఉంది, బీసీలలో ముదిరాజుల వాటా ఎంత ఇస్తుండు, బీసీలో యాదవుల వాటా ఎంత ఇస్తుండు పేపర్లా, బీసీలో గౌడన్ల వాటా ఎంత ఇస్తుండు, బీసీలో మునురు కాపుల వాటా ఎంత ఇస్తుండు. ఎందుకంటే వాటాలు మనం ఖచ్చితంగా ఏంచాల్సిందే. మన పంచాయతీ వాటాల పంచాయతీ. వాటాల పంచాయతీ ప్రకారం తిరుమారు మల్లన్న పచ్చేలు వార్త వేసుకుండు, చింతపండు నవీన్ పచ్చేలు. సో ఇప్పుడు టీఆర్పీలోకి చేరికల జోరు వచ్చింది. వనపర్తి నుంచి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగినాయి. బొమ్మ వేసిరు, అదేందో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంకు చెందిన వివిధ పార్టీల నాయకులు జాయినింగ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చింతపండు నవీన్ పటేల్. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలి, నన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆశపడుతున్న నవీన్ పటేల్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసి నన్ను ముఖ్యమంత్రి చేయాలని సూచన చేస్తున్న నవీన్ పటేల్ కత్తెర గుర్తులు ప్రజలోకి తీసుకెళ్లి కత్తెరని వచ్చి బీసీలలో ముదిరాజుల వాటా, యాదవుల వాటా, గౌడనుల వాటా కత్తిరించుకొని నేను పటేల్ను ముఖ్యమంత్రి అయితే మురుస్తున్న చింతపండు నవీన్ పటేల్. మరి నవీన్ పటేల్ బొమ్మ వేసుకుంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా తెలంగాణలో ముదిరాజుల వాటా పక్కన ఇలా వార్త లేదు, ముదిరాజుల సామాజిక న్యాయం లేదు, ముదిరాజుల వార్తే లేదు, ముదిరాజుల వాటా లేదు. అధికారం, ఆత్మగౌరవం, వాటా అన్ని మన నవీన్ పటేల్ తీసుకుపోతాడు. మన పటేల్కు మంచి ఆంబోతులకు ఉబ్బింది కాబట్టి మన పటేల్ దండుకునేట పటేల్ ముఖ్యమంత్రి కావాలని మురుతాడు. పటేల్ ఏం రాసిండు, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా సారుతాడు పటేలు. కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలో టీఆర్పీ పోటీలో ఉంటుందట. ప్రధాన పార్టీ నాయకులు మాకు టచ్లో ఉన్నారట. 3 పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఎట్లా చిత్తుగా పటేలు కొనగొట్టట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శి చెప్పినట్టు, మరి అఖిల్ పాషా చెప్తున్నాడు చిత్తుగా అంతే. ఇంకేముందా, ఇలా సామాజిక న్యాయం ఏది, ఇలా వాటా ఏది, బీఆర్ఎస్ కు ఇన్ని విరాళాలు ఎలా వచ్చినాయి? నీకు సేమ్ ప్రశ్న నీకు అడుగుతున్నా. 5 రూపాయల ఛాయ అడగదిన కుక్క నీకెట్ వచ్చినాయని నేను కూడా అడుగుతున్నాను. ఇంకోటి, ఆయన విరాళాలు అడిగితే ఆయన ఏమంటుంది దానికి ఆన్సరు, మరి కాంగ్రెస్ వాళ్ళకి విరాళాల సంగతి అడిగేది లుచ్చమల్లిగా అంటున్నాను. లుచ్చరగ్గా లుచ్చమల్లిగా మరి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన విరాళాలు ఎట్టొచ్చినాయిరా? హౌలే చెప్పవచ్చు గారు అది కూడా. సో ఇప్పుడు మా పటేల్ గారు ఇక ఈ వార్త వేసుకున్నట్టు ఇక 10 బాగానే వస్తాయి యూట్యూబ్లో. అరే ఉడేలుగా రిపోర్ట్ కొట్టేందిరా కొజ్జానా కొడుకని, అందుకే కొజ్జానా పెట్టిన నీకు 2 ఎంఎల్సీ అని పెట్టిన. రిపోర్ట్ బంద్ చేయరా, దమ్ముంటే స్ట్రైట్ ఫైట్ చేద్దాం మునగాన్ లెక్క. 2 ఫైట్ వద్దు, 2 ఎంఎల్సీ. మీరు లైక్ చేయరా దయచేసి. ఆ కొజ్జానా కొడుకు రిపోర్ట్ కొడతాను సిగ్గులేక. ఇప్పుడు ఏంది ఇక్కడ మోడీ వర్సెస్ స్టాలిన్, మరి హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి వద్దా? హరీష్ రావు 540 కోట్ల స్కామ్ కాంగ్రెస్ చేసింది అంటున్నారా? వచ్చా ఏదిరా సామాజిక న్యాయం వార్త ఏదిరా? ప్రజల కోణం ఏదిరా? రైతు బంధు వస్తలేదు, ప్రజల కోణం కావాలి. 6 హామీలు వస్తలేవు, ప్రజల కోణం కావాలి. ఇప్పుడు చాట్ జీపీటీ అడిగితే ఇల్లు ఏమని చెప్తాడే, పటేలు వార్త, పటేలు పార్టీ, పటేలు పేపరు, పటేలు సిద్ధాంతం, పటేలు ముచ్చట్లు, పటేలు అధికారం, ఇది పటేలు పేపరు ముడి తీసుకున్నాం తప్ప దేని మనకి రా చెప్తుంది. చాట్ జీపీటీ అడిగితే అదే నాకు ఆన్సర్ వస్తుందిరా. ఏం పటేల్ పై అంతే. ఇక్కడ ఎక్కడా కూడా ఇగో మావోయిస్టుల పైన దొంగ ప్రేమ, మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ. 9 మంది కీలక మావోయిస్టులు లొంగిపోయారు. ఇది ఇప్పుడు ఎవరైనా రాసిందా? మునగాడైన జర్నలిస్టు చింతపండు నవీన్ పటేల్, మునగాడైన జర్నలిస్ట్ కాబట్టి మరి రాసినట. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా, కాంగ్రెస్ లా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా అవన్నీ ఏవద్దు మనకు.
ఆయన చేయొద్దు. ఎందుకంటే ఇంత పొడి పెట్టిగా మనకు నీళ్ళకి గింతే ఆ పొడి ఎక్కువ ఉంది, ఇంత పొడి పెట్టిగా మనకు లోపల. అందుకే నోరు తెరుస్తలే మనం, నోరు తెరవకుండా పెట్టరు మనకు. కాంగ్రెస్ యొక్క అవినీతి పైన వస్తున్న వార్తలు ఎందుకు నీ దాంట్లో వస్తాయవరా? ఎందుకు వస్తలేవు? సజ్జనారు నీ మీద కేసు పెడతలేడు, నాకు అదే డౌట్ వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకొచ్చింది కదా, మరి నువ్వు అన్ని వేసి గింతపోడు గంతపోడు వేసి మరి నీ పైన ఎందుకు పెడతలేడు? పెట్టాడు అట్లా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ కుక్కవే కదా, వాళ్ళకి తెలియదా ఈ కుక్క ఎటువంటి కుక్కని? అంతే. సీతాపండు పటేలు అబ్బా కొడుకు మా వయసు ఎదురుదే భయపోయిందా? ఇదే నా పేపరింగా, ఏమి లేదు ఇలా మన్ను కూడా లేదు. సో మా నవీన్ పటేల్ ఇంకా అంతేనే, మా ఊరికి ఈ చేత కాదు. ఇప్పుడు క్షమించరు ఇద్దరు సేపు, మనం ఒక పేపర్ చూడాలి కదా. ప్రజా వాయిస్. సో దీంట్లో మేజర్ ఐటమ్ అయితే మా రాజగోపాల్ రెడ్డి వార్త నాకు నచ్చిందే. తర్వాత ఉచితాలు సముచితమైన సంక్షేమం అభివృద్ధి కావాలి కానీ రాజకీయ పార్టీల స్వప్రయోజనాల కోసం పెట్టే ఉచిత పథకాలు కాదు. ఉచితాల మత్తు ప్రజాస్వామ్య భవితవ్యానికి ముప్పు అని రాశారు. ఎన్నికల సమయంలో పార్టీలు వినిపించే ప్రధాన నినాదం ఉచిత పథకాలు. ఓటర్లు కూడా ఏ పార్టీ ఎంత ఏ ఉచిత పథకాలు ఇస్తుంది అనే ధోరణిలోనే ఉన్నాయి. ఉచితాల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. చివరికి ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మోయలేని భారంగా మారుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించే పద్ధతిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వీటి వలన ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం ప్రజలకు ఉపాధి మార్గాలు చూపి సంక్షేమాన్ని అందించి దేశాభివృద్ధికి దోహదపడేలా ప్రేరేపించాలని పేర్కొంది. ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే, కానీ వారిని సమాజాభివృద్ధిలో భాగం చేసే విధంగా అవి ఉండాలి. అంటే ఉచిత పథకం ఇస్తే అది తిరిగి అంటాడు, వాడికి రూపాయి పని చెప్పుర్రి అని ఆయన, వాడు రూపాయి పని చేసి సంపాదించుకున్నాడు. లేదంటే ఆ ఉచితం ఏదో పని చేసేది చూపిస్తే ఆ పని చేస్తూ 100 రూపాయలు సంపాదిస్తారు. తిని పండుకునే ఉచిత పథకాలు వద్దురా భయ్ అని చెప్తుంది. మరి దేశంలో ఇప్పుడు గదే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవడేం సుఖం ఏం కాదు. సో సిరా చుక్కట, అవినీతి పరుడ, నువ్వు మింగే ప్రతి రూపాయి ఒక పేదవాడి ఆకలి అరుపు, ఒక రోగి చివరి ఊపిరి, ఒక విద్యార్థి కళ్ళ సమాధి. గుర్తుంచుకో, ఆ పాపం నీ జేబులో కాదు, నీ 7 తరాల నెత్తి మీద కూర్చుంటది. లంచం అడిగేవాడు బతుకున్న శవము, లంచం ఇచ్చేవాడు ఆ శవానికి ఊపిరి పోసే ద్రోహి. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నది దేశ గౌరవం, చితికిపోతున్నది ప్రజల విశ్వాసం. కుర్చీ అధికారం ఇచ్చింది ప్రజల సేవకు, నీ ఖజానా నింపుకోవడానికి కాదు. అక్రమంగా కట్టుకున్న అట్టహాసం రేపు చీకటి గదిలో శిక్షగా మారుతుందని మర్చిపోకు. పదవి ఉంది కదా అని అక్రమాలకు తెగబడితే కాలం కనికరించదు, చట్టం వదిలిపెట్టదు. నువ్వు తిన్న ప్రతి పైసాని వారసులకు ఇచ్చే శాపం అని చెప్పేసి మరి ప్రవీణ్ కుమార్ అంట రాసిరు. సో సిరా చుక్క ఏం చెప్తాదంటే లంచగొండులు అవినీతి పరుల గురించి మాట్లాడుతుంది. మరి లంచం ఇచ్చేటోడు కూడా ఇవ్వద్దట. కానీ ఇవాళ ఈ దేశంలో ఓపెన్ గా చెప్తే పసిపిల్లగాడు 5 సంవత్సరాల పసిపిల్ల కూడా ఈ దేశంలో లంచం లేకుండా ఇంటి నెంబర్ కూడా రాదు, రోడ్డు ఇంటి ముందున్న చెత్త కూడా పోదు. ఈ దేశంలో లంచం లేకపోతే అది ఏడనైనా ఉంది. పోలీస్ స్టేషన్ పోతే 500 రూపాయల కాగితం లేకపోతే ఎఫ్ఐఆర్ కూడా కాదు. తెలిసిన చూడాలి అందరికీ. ఒకనే ఒక్కొక్కడు 500 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నా, అట్లా సంపాదించిన పైసలే. మరి సంపాదించవద్దు, మంచిగా బతకాలని చెప్తున్నారా. సో ఇంతవరకు అయితే వార్తలు ఉన్నాయి. యథావిధిగా రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం భారత్ యువసేన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయరు. లైక్ చేయకపోతే రిపోర్ట్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు సాక్షి కూడా బయట పెట్టా. మీరు చేయగలిగి ఇది ఒకటే, మనకు ఎంతసేపు లైవ్ పోతుంది, వీడియోస్ పోకుండా ఆ రిపోర్ట్స్ ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల మరి సహకరించాలని కోరుకుంటున్నాం.